హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోకొచ్చేస్తే గనక లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! మేము తిరుపతి వెళ్తున్నామనేసి. తిరుపతి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మేము కాళహస్తి అయితే ప్లాన్ చేసుకుంటాము. అదేవిధంగా మేము ఇంకా కాళహస్తిలో దిగిపోయి టెంపుల్‌కి దగ్గరలోనే రూమయితే తీసుకున్నాం. ఇంకా రూమ్‌కి వెళ్ళిన వెంటనే ఇంక మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయామండి. అప్పటికి మేము వెళ్ళేసరికి 5:30 అట్లా అయింది. మళ్ళీ లేట్ అయిపోతుంది. పూజకి 1 అవర్, 1 ½ అవర్ అని పట్టేస్తుందండి ఒక రౌండ్‌కి. ఇంకా అదే విధంగా మేమేమి ఇంకా పడుకోలేదు. ఇంక వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను, మా పిల్లలైతే రెడీ అయిపోయాము. మా హస్బెండ్ అయితే స్నానం చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! ఫైనల్‌గా అయితే స్నానం చేసి మేమైతే చక్కగా రెడీ అయిపోయామనమాట. శారీ అయితే కొంచెం టైం పట్టేస్తుంది అనేసని నేనింకా సింపుల్‌గా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. పిల్లలు కూడా చక్కగా టీ షర్ట్స్ వేసేసుకొని షార్ట్‌లయితే వేసుకున్నారండి వాళ్ళు కూడా. చూస్తున్నారు కదా! వాళ్ళు రెడీ అయిపోయి టీవీ చూస్తూ ఉన్నారనమాట. మేమైతే ఇంకా రెడీ అయిపోయి టెంపుల్‌కి వెళ్ళడానికని బయటకొస్తే కరెక్ట్‌గా మా రూమ్ పక్కకే చక్కగా పూలైతే అమ్ముతూ ఉన్నారన్నమాట. ఫ్రెష్‌గా అనిపించినియి. మల్లెపూలు అలానే విడిజాజులు కూడా అమ్ముతూ ఉన్నారు. సరే టెంపుల్‌కి ట్రెడిషనల్‌గా ఉంటుంది. బావుంటుంది కదా! అనేసి నేనైతే ఇక్కడ పువ్వులు తీసుకొని పెట్టేసుకొని మేమైతే ఇంక టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యామండి. చూస్తున్నారు గదా! ఇంకా తెల్లారలేదు కూడా. చీకట్లో ఆ లైటింగ్, ఆ గోపురం, ఆ దీపాలు అవన్నీ కూడా చాలా చక్కగా కనిపించినియి. మేము ఫస్ట్ రౌండ్‌లో కూర్చోవాలనే ఉద్దేశంతో మేము ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ షాప్ అతను పిలిచాడు. ఇప్పుడు మాట్లాడాం కదా! అదేంటి అంటే మనకి రాహుకేతు పూజకనేసి మనకి కొన్ని ఐటెమ్స్ కావాలండి. పూజకు సంబంధించినవన్నీ కూడా. అతను అవే చెప్తున్నాడనమాట. లోపల టెంపుల్‌లో ఇవ్వరండి. బయట కొనుక్కునే తీసుకొని వెళ్ళాలి. మీరు పూజ చేయించుకుంటే కానీ అనేసనన్నాడు. మాకు తెలుసు కాబట్టి మేమింకా బయటైతే తీసుకోలేదండి. ఒకవేళ మీరెవరైనా కొత్తగా వెళ్తున్న వాళ్ళైతే గనక బయట ఏమీ కూడా మీరు పూజకు సంబంధించినవేమి తీసుకోవద్దు. ఎందుకు అంటే బయట తీసుకున్నవేమి కూడా పూజలో అస్సలు వాడనివ్వరనమాట. ఒకవేళ కొనుక్కొని మీరు తీసుకువెళ్ళిపోయినా కానీ అవన్నీ కూడా బయట పడేయాలి అంతే. మనం మనం రాహుకేతు పూజ చేయించుకునేటప్పుడు టికెట్ తీసుకుంటాం కదా! అప్పుడే మనకి కిట్ అనేది ఇచ్చేస్తారనమాట. మనకి పూజకు సంబంధించిన కిట్ అనేది ఇస్తారు. ఆ కిట్‌తోనే మనం పూజ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. బయటైతే అస్సలు తీసుకోవద్దండి. వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తారు గానీ, లోపల అమ్మరండి. బయట తీసుకొని వెళ్ళాలి అది ఇది అని చెప్తారు కానీ అస్సలు తీసుకోకండి. బయటైతే లోపడే ప్రొవైడ్ చేస్తారనమాట గుళ్ళో. ఇంకైతే మేము టెంపుల్‌కొచ్చిన తర్వాత మేమింకా మనకి టెంపుల్స్‌కెళ్ళామంటే ఆబ్వియస్‌లీ మొబైల్ అనేది నాట్ అలౌడ్ కాబట్టి, నేనింకా మొబైల్ అవన్నీ కూడా కౌంటర్‌లో పెట్టేసి మేమైతే చక్కగా రాహుకేతు పూజ అనేది చేయించేసుకున్నాము. ఒక మనకి 1 అవర్ అట్లా పడుతుందండి రాహుకేతు పూజ అనేది. చేయించేసుకొని మేమింక అక్కడ ప్రసాదం అదంతా కూడా స్వీకరించిన తర్వాత, మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళి బ్యాగ్స్ అవన్నీ కూడా సర్దేసుకొని మేము రూమ్ అది ఇది కూడా చెకౌట్ చేసేసాము. చెకౌట్ చేసేసి వచ్చేసరికి 9:30, 10 అట్లా అయితుందనమాట టైము. ఇంకా కరెక్ట్‌గా మేము బయటకొచ్చాము రూమ్ నుంచి. మాకైతే తిరుపతి బస్సు దొరికింది. చూస్తున్నారు గదా! కాళహస్తి టు తిరుపతనమాట. మేమైతే ఇంకా టిఫిన్ అదేమి చేయలేదండి. డైరెక్ట్‌గా ఇంకా మేము బస్సయితే ఎక్కేసామనమాట. ఎందుకు అంటే గుళ్ళో పులిహోర, లడ్డూలు అలా తిన్నాం కదా! ఇంక పిల్లలకు కూడా ఆకలేయట్లేదనేసి అన్నారు. ఇంకా అదే ఇంకా ఎందుకులే అనేసని ఇంకా మేమింకా బస్సయితే ఎక్కేసామనమాట. తిరుపతికి వెళ్ళడానికనేసి. మీరు ఈ జర్నీ చూస్తూ ఉండండి. మాకొక టెంపుల్‌లో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట. ఏంటి అంటే, మేము పిల్లలకి నేను టీ షర్ట్స్ అలానే షార్ట్స్ వేశాను కదా! నార్మల్‌గా తిరుపతిలోనే మనకి పిల్లలకైనా, మగవాళ్ళకైనా కానీ పంచెలు కట్టుకునేది రూల్ ఉంటుంది. కళాస్త్రిలో లాస్ట్ ఇయర్ వరకు కూడా నార్మల్‌గానే మా పిల్లలు మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళేవాళ్ళం కదా! ఇలాంటి రూలేమి లేదండి లాస్ట్ ఇయర్ కూడా. ఏమైంది అంటే, మేము రెడీ అయిపోయి ఎళ్ళిపోయాం కదా గుడికి. అక్కడ సెక్యూరిటీ అతను చెప్పాడనమాట. మేడం పిల్లల్ని అలో చేయరు. షార్ట్‌లు వేశారు కదా! గుడిలోకి అలో చేయరు. అలానే పూజలో కూడా కూర్చొనివ్వరు అనేసి నన్నన్నారు. అప్పుడు మాకు ఏం చేయాలో నిజంగా అర్థం కాలేదండి. ఎందుకంటే, అది ఇంకా కొంచెం చీకటిగానే ఉంది. షాపులేం తీయరు. కొని వేద్దామన్నా అనేసి కూడా అనుకున్నాం కానీ, ఇంకా
మాకేంటంటే మా హస్బెండ్ ఎప్పుడు టెంపుల్స్‌కి వెళ్ళినా గాని ఒక 2, 3 వైట్ లుంగీలనేటివి బ్యాగ్‌లో పెట్టుకుంటారనమాట. మాకు లక్కీగా అవే యూజ్ అయినాయి ఇప్పుడైతే. పెద్ద బాబుకైతే లుంగీ కట్టేసాము. వాడు కొంచెం హైటే గాబట్టి. మా చిన్నోడికి ఏంటి అంటే మామూలుగా నార్మల్‌గా మగవాళ్ళు లుంగీ కట్టుకొని మెడలో మనకి టవల్ టైప్ వేసుకుంటారు కదండీ! ఆ టవల్ లాంటిది కొంచెం పెద్ద పీస్ ఉంటే మా చిన్నోడికైతే కట్టేసాము. కట్టేసిన తర్వాత కూడా ఫస్ట్ రౌండ్ పూజ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి లక్కీగా. మా కోసమే ఆగినట్టుగా అనిపించిందనమాట. మేమెళ్ళిన ఒక 5 మినిట్స్‌కైతే స్టార్ట్ చేసేసారు పూజ అనేది. ఏంటి అంటే ఒక రౌండ్ స్టార్ట్ అయింది అంటే గనక దగ్గర దగ్గర 1 అవర్, 1 ½ అవర్ వెయిట్ చేయవలసొస్తుందండి. అందుకనే మేమింకా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాము. లక్కీగా కూడా మనకి పూజ అనేది స్టార్ట్ అవ్వలేదనమాట. మేమెళ్ళిన ఒక 5 మినిట్స్‌కైతే స్టార్ట్ చేశారు. చక్కగా మేము పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. యాక్చువల్‌గా ఏంటి అంటే ఈ రాహుకేత పూజ అనేది 6 మంత్స్‌కొకసారి లేదంటే 1 ఇయర్‌కొకసారి చేయించుకుంటే మంచిది అంటారండి. కానీ అందరికీ కుదరదు కదా! మనం ఇలాగ తిరుపతి, విజయవాడ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ కాళహస్తి కూడా ప్లాన్ చేసుకొని ఎలాగో 1 ఇయర్‌కి ఒకసారైనా వెళ్తూ ఉంటాం కదా! అదే టైంలో కాళహస్తి కూడా ప్లాన్ చేసుకొని చక్కగా రాహుకేతు పూజ చేయించుకుంటే మన గ్రహాలు ఎలా ఉన్నా కానీ మనకు కొంచెం బావుంటుంది అనేసి ఉద్దేశమనమాట. ఇంకా మాటల్లో అలా చెప్పుకుంటూ మనమైతే తిరుపతయితే వచ్చేసామండి. శ్రీనివాస బస్ స్టేషన్. ఇక్కడే మనకి తిరుమల కొండపైకి వెళ్ళే బసెస్ అవన్నీ కూడా ఆగుతూ ఉంటాయనమాట. మనం తిరుమలకి ఎళ్ళేటప్పుడు అక్కడికే వెళ్ళి బస్సయితే ఎక్కాలి. మేమొచ్చేటప్పటికి కరెక్ట్‌గా లంచ్ టైమ్ అట్లా అయిందండి. 1:30, 2 అట్లా అయిందనమాట. మార్నింగ్ ఇక్కడ టిఫిన్ తినలేదు కాబట్టి మాకు కూడా బాగా ఆకలేసేస్తుంది. ఇంక మేమిక్కడ రూమనేది కూడా మేము ఆన్‌లైన్‌లోనే బుక్ చేసేసుకున్నాము. ఇంక రూమ్‌కెళ్ళిపోయి జస్ట్ ఫేస్ వాష్ అవి చేసుకున్న తర్వాత ఇంకా హోటల్‌కైతే వెళ్ళి లంచ్ చేసేసామండి. లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని టెంపుల్‌కైతే వెళ్ళాము. ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.